అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి కొత్త కార్యక్రమం ప్రారంభిస్తున్నామండి. దాని పేరు నాటి సత్యాలు. అంటే 2019 ఎలక్షన్లో ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలకి తాను కట్టుబడి ఉన్నాడా లేదా అనేదే నాటి సత్యాలు, నేటి అబద్ధాలు. ఈ 5 ఏళ్లలో ఈయన చేసినటువంటి నిర్వాహకమే నేటి అబద్ధాలు. దానికి ఉదాహరణగా ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పెన్షన్ విధానం గురించి మీకు నేను తెలియజేస్తున్నాను. అవినీతి పరులకి, అసమర్థులకి పర్వాన్నం కూడా గంజిలాగానే కనపడుతుంది. దానిలో భాగంగానే ఇవాళ వృద్ధాప్య పెన్షన్లు, సామాజిక న్యాయం కోసం, వృద్ధుల కోసం ఈ ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసినటువంటి వృద్ధాప్య పెన్షన్లు గత ప్రభుత్వాలు కంటిన్యూ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయలు పెన్షన్లు పెంచినటువంటి ఘన చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. అలాంటి వృద్ధాప్య పెన్షన్లు సకాలంలో ఇప్పుడు దాకా ప్రతి ప్రభుత్వం కూడా అందజేయటం జరిగింది. ఇవాళ ఎలక్షన్ కోడ్ అనే భూతాన్ని చూపెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి అసమర్థ ముఖ్యమంత్రి ఏం చేశాడంటే, తనకి కావలసిన వాళ్ళకి మార్చి 16 నుంచి 30 దాకా దగ్గర 13,000 కోట్ల రూపాయలు పంచిపెట్టింది, పంజారం చేసింది వాస్తవం కాదా మీ ద్వారా నేను అడుగుతున్నాను. దానికి ఉన్న డబ్బు ఇవాళ సామాజిక న్యాయం కోసం 60 లక్షల మంది వృద్ధులకు పంచాల్సినటువంటి డబ్బుని లేదని చెప్పి ప్రతిపక్షాల మీద దాడి దిగటం ఎంతవరకు న్యాయమని మీ ద్వారా నేను అడుగుతున్నా. దానిలో భాగంగానే ఆయన గెజిట్ పేపర్లో 28వ తారీఖు ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఏప్రిల్ 3 నుంచి మేము వృద్ధాప్య పెన్షన్లు పంచుతామని చెప్పింది వాస్తవమా కాదా, వచ్చింది వాస్తవమా కాదా ఒకసారి మీరు ఆలోచించండి. 3 నుంచి పంచుతానన్నాడు. కానీ ఆయన ఎలక్షన్ కోడ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు నా అడ్డం పెట్టి నాకు ఈ పెన్షన్లు పంచకుండా అడ్డుపడింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వటం, ప్రజలందరికీ కూడా ఆ విధంగా ఒక భావం కలిగించడానికి ఆయన ప్రయత్నించడం వాస్తవం కాదా నేను అడుగుతున్నా. ఈయన చేసినటువంటి అసమర్థ పనులని ప్రతిపక్షాల మీద దుమ్ము దులపటం ఇది మంచి పద్ధతి కాదని మీ ద్వారా తెలియజేసుకున్నా. ఈ రాష్ట్రంలో దగ్గర 1,40,000 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 40 పెన్షన్లు పంచితే చాలు ఇంటికి మీరు చేర్చగలరు. కానీ ఎందుకు మీరు ఈ ఆదేశాలు ఇవ్వటం లేదు, జవహర్ రెడ్డి గారికి ద్వారా ఎందుకు మీరు చేయటం లేదని మీ ద్వారా నేను అడుగుతూ, ప్రతిపక్షాల మీద దుమ్ము వేసే పని మానేసి సామాజిక న్యాయం కోసం ఇచ్చే పెన్షన్ని, వృద్ధాప్య పెన్షన్ని ఇంటి వద్దకు పంచే కార్యక్రమం మొదలెట్టాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను.